పచ్చి బొప్పాయ వేపుడు. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి బొప్పాయి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, పసుపు కొద్దిగా, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా, పుదీనా 1 కప్పు, పచ్చి బొప్పాయి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత. పచ్చి బొప్పాయి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సాధారణంగా మనం వేపుడు అంటే ఏంటి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దూరగా వేయించుకుంటాము, కావాల్సిన పొళ్ళన్నీ కూడా వేసుకుంటాము. కానీ ఇది మనం కొంచెం గుజరాతీ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇది మనకు పచ్చి బొప్పాయ వేపుడు అంటే మనం గ్రేటెడ్గా చేసుకున్నాం, అంటే ఈ రకంగా గ్రేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, మీరు మామూలు కేరళ వైపు కూడా చూడండి, చాలా వరకు కర్రీస్ ఏదన్నా కొంచెం గ్రేట్ చేసి మనకు సన్నగా పొడుగుగా కట్ చేసి ఇలా ఇస్తూ ఉంటారు, ముక్కలుగా కాకుండా. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా వేపుడు అంటే వాళ్ళ అర్థం. ఇది ఏంటంటే గుజరాతీ స్టైల్లో కొంచెం డిఫరెంట్గా మనం ట్రై చేస్తున్నాం అనమాట. మీరు మామూలుగా మీకు అలవాటైన పద్ధతిలో చేసుకోవాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా మీరు కట్ చేసి చేసుకోవచ్చు. అయితే పచ్చి బొప్పాయ ఇదేంటంటే జీర్ణాశయానికి చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఎవరికైనా కాన్స్టిపేషన్ ఉన్నా, లేకపోతే గట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనకు పచ్చి బొప్పాయిని ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. పచ్చి బొప్పాయ జ్యూస్ తాగమని చెప్తూ ఉంటారు. అలా ఏంటి అంటే మనకు డైజెషన్కి చాలా మంచి మేలు చేస్తుంది, అలాగే కాన్స్టిపేషన్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా చాలా మేలు చేస్తుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా మనకు షుగర్ లెవెల్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే మనకి ఇందులో కావాల్సినంత ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే మనం పచ్చి బొప్పాయి జ్యూస్ అలాగే పచ్చి బొప్పాయితో ఏదైనా తయారు చేసుకుంటామో మనకు బాడీలో మిస్ అయినవన్నీ కూడా అలా సెట్ అయిపోతూ ఉంటాయి. అందుకే అంటారు, అంటే శరీరంలో వేడిని తగ్గించడానికి మంట వేడి కొంతమందికి ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అంటే కూడా మనకు పచ్చి బొప్పాయి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా అజీర్తి, కడుపు ఉబ్బరం ఇలాంటివి కూడా మనకు దీనివల్ల చాలా వరకు తగ్గుతాయి. మరి పచ్చి బొప్పాయితో ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చక్కగా స్టార్ట్ చేసేద్దాము. అలాగే గ్యాస్ట్రిక్ ఇబ్బంది మీకు ఉన్నా కూడా ఈ వంట నేర్చేసుకోండి, హాయిగా ఇంట్లో తయారు చేసుకోండి, మీకు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే, స్టవ్ వెలిగించేసుకుందాము, కూర మొదలు పెట్టేద్దాము. అంటే ఓవరాల్గా మనకి ఏంటంటే ఒంట్లో ఉండే చెడు మలినాలను తొలగించడానికి, ఒంట్లో ఉండే బ్యాడ్ని తీసేయడానికి, ఒక గట్ని ఒక డైజెస్టివ్ సిస్టమ్ని బాగా సెట్ చేయాలి అంటే పచ్చి బొప్పాయ సూపర్ ఫుడ్ అనమాట. సో అటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. అయితే ముందుగా ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇది మన పోపు అది వేసేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ చాలా చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. దీంట్లో మీరు ఇంకేదైనా యాడ్ ఆన్ చేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు. మన అమృతం కార్యక్రమంలో ఎప్పుడు సాత్వికంగానే చేస్తాం కాబట్టి కొన్నిటిని మాత్రమే ఉపయోగించాము. మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయలు అలాంటివన్నీ కూడా మీరు యాడ్ ఆన్ చేసేసుకోవచ్చు. ముందుగా ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు కాస్త వేడైన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఈ పచ్చి బొప్పాయ మనకు క్యాన్సర్ కారకాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. క్యాన్సర్ లక్షణాలు ఏమైనా ఉన్నా క్యాన్సర్ రాకుండా ఒంటిని కాపాడడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది అనమాట. ఇంకా పచ్చి బొప్పాయితో మనం కూరలు తయారు చేసుకుంటాము, పాలు వేసి తయారు చేసుకుంటాము, సాంబార్ చేసుకుంటూ ఉంటాము, పులుసు చేసుకుంటాము, ఇలా చాలా రకాల వంటలు పచ్చి బొప్పాయితో మనం చేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇంగువ, ఆ తర్వాత కరివేపాకు, కరివేపాకులు చాలా మంది టక్కన తీసి పడేస్తూ ఉంటారు. ఆ అలవాటుని ఇప్పటికైనా తగ్గించుకోండి. ఇన్ని రకాల హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత జుట్టుకు సంబంధించి ఎంతో మంది ఎన్ని వేల రకాల ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. కరివేపాకు న్యాచురల్ సోర్స్, అంత డబ్బు బయట ఖర్చు పెట్టకుండా చక్కగా మీ ఇంట్లో మీ ప్లేట్లో ఉండేటువంటి కరివేపాకును మీరు పడేయకుండా తినడం మొదలు పెడితే చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. ఆ తర్వాత పుదీనా, ఒక కప్పుడు పుదీనా, నాకు పుదీనా అంటే చాలా ఇష్టం అండి, సో అందుకు నేను పుదీనా ఎక్కువగానే వేస్తున్నాను.
కూడా చక్కగా వేయించేసుకుందాం. పుదీనా మనకు ఒంటికి చలవ కూడా చేస్తుందండి. పచ్చిబొప్పాయి కూడా మనకు చాలా వరకు చలువ చేస్తుంది, మనకు ఒంట్లో ఉండే మంటను తగ్గిస్తుంది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు. అలాగే పుదీనా కూడా చాలా వరకు శరీరంలో వేడిని తగ్గిస్తుంది. అందుకే పుదీనా వాటర్ అంటూ మనకు రోడ్ మీద అమ్ముతూ ఉంటారు. అవి ఎంతవరకు నాణ్యతగా ఉంటాయో మనకు తెలియదు, కానీ సాధారణంగా పుదీనా వాటర్ అనేది మనకు మరిగిచ్చేసి పుదీనాను గ్రైండ్ చేసి అందులో కాస్త పచ్చిమిర్చి వేసి ఈ సమ్మర్లో ఎక్కువగా తాగుతూ ఉంటారు. సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా కూడా పుదీనా వాటర్ తీసుకున్నప్పుడు మనకు బాడీలో డీటాక్స్ అవుతుంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే మనకు చెడు మలినాలను తొలగించే విషయంలో ఈ పుదీనా అలాగే పచ్చిబొప్పాయ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇందులో పచ్చిబొప్పాయ గ్రేట్ చేసింది వేసేసుకుందాం. మరీ సన్నగా ఏం గ్రేట్ చేయలేదండి, మనం కొంచెం లావుగానే గ్రేట్ చేసుకున్నాము. ఆహా, పుదీనా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుందండి. అసలు టేస్ట్ గురించి అస్సలు ఆలోచించాల్సిన పనే లేదు. ఇది ఒకసారి కలిపేసుకున్నాం కాబట్టి ఇది త్వరగా మగ్గాలంటే కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఉప్పు వేసాక మనకు న్యాచురల్గానే ఇందులోంచి కొంచెం వాటర్ వస్తుంది. కొంచెం మనం నీళ్లు పోసుకుందాం ఇందులో. చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదు. ఎందుకంటే పచ్చిబొప్పాయ ఉడికే టైం చాలా తక్కువ తీసుకుంటుంది కాబట్టి. అయిపోయిందండి, స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. దీని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేడివేడిగా కమ్మకమ్మగా పచ్చిబొప్పాయ వేపుడు రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చిబొప్పాయ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, పసుపు కొద్దిగా, ఇంగువ తగినంత, కరివేపాకు కొద్దిగా, పుదీనా 1 కప్పు, పచ్చిబొప్పాయ తురుము 1 కప్పు, ఉప్పు తగినంత. పచ్చిబొప్పాయ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు, కొంచెం ఇంగువ, కరివేపాకు, కొంచెం పుదీనా, పచ్చిబొప్పాయ తురుము వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి కొంచెం నీళ్లు పోసుకొని మగ్గించుకోవాలి. అలా మగ్గిన తర్వాత కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చిబొప్పాయ వేపుడు రెడీ.